ఎస్ అండి, ఇప్పుడు వినిపిస్తోందండి. ఓకే, మీకు కొంచెం ఫ్రేమ్ కొద్దిగా సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఎస్ అండి. సో హైకోర్టు ఏమందండి మీరు వేసినటువంటి పిటిషన్, దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు యాక్చువల్ గా కొన్ని విషయాలు దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వాలి. ఎస్ ప్లీజ్. అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ దగ్గర అక్కడ లోపాలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది విజిట్ చేసిన తర్వాత నవంబర్ 1 నాడు అనేది వారు డిజైన్ లో నిర్మాణంలో లోపాలు ఉన్నాయనేసి స్టేట్ గవర్నమెంట్ కు ఒక లేఖ రాయటం జరిగింది. దాని తర్వాత మేము 3వ తారీఖు నాడు మేము ఒక లేఖ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ఎలక్షన్ కమిషన్ కు, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక లేఖ రాయటం జరిగింది. అప్పట్లో ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి అందుకే ఎన్నికల కమిషన్ కు లేఖ రాయటం జరిగింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకొనేసి సరిదిద్దే కార్యక్రమాలు చేయాలనేసి సిఓ వికాస్ రాజ్ గారు 7th నవంబర్ నాడు చీఫ్ సెక్రటరీ గారికి ఒక లేఖ రాయటం జరిగింది, మా ఫార్వర్డ్ చేసుకుంటూ. దీనిపై ఎంబడే తదుపరి చర్యలు తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి చర్యలు అనేది గత ప్రభుత్వంలో తీసుకోవటం జరగలేదు. ఎటువంటి చర్యలు వారు తీసుకోవటం లేదు కాబట్టి మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీస్ ఢిల్లీలో ఉంది కాబట్టి మేము ఢిల్లీ హైకోర్టుకు అప్రోచ్ అయితే అది నవంబర్ 21 నాడు ఢిల్లీ హైకోర్టులో పరిశీలనకు రావడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు అనేది మాకు చెప్పింది ఏమిటంటే తెలంగాణ హైకోర్టులోనే ఈ విషయం ప్రస్తావిస్తే బాగుంటుంది అనేసి వారు మాకు సూచిస్తే మేము దాన్ని చేసేసి నవంబర్ 25 నాడే మేము తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. ఇవాళ ఈ రోజు కొత్తగా దాఖలు చేసింది కాదు అది. తర్వాత 25వ తారీఖు నాడు మేము పిటిషన్ దాఖలు చేస్తే ఈ రోజు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి రావటం జరిగింది. ఈరోజు ప్రభుత్వ తరపు నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు సమయం కావాలంటే హైకోర్టు అనేది 15 రోజుల సమయం అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అది హైకోర్టు పరిధిలో ఉన్నది ఈ అంశం. ఓకేనా? సో ఇప్పుడు సిబిఐ విచారణ కూడా పట్టుబడుతున్నారు. ఎక్కడైతే మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు నమోదైందో దాన్ని సిబిఐ కూడా మార్చాలనేది, దాని మీద హైకోర్టు ఎలా రెస్పాండ్ అయిందండి? దాని మీద ఇంకా ఏం డీటెయిల్ గా డిస్కషన్ అనేది దాని మీద ఏం జరగలేదు. అయితే అప్పుడులే అక్కడ ఎస్పీ ప్రకటన చేసినప్పుడు 1 గంటలోనే 2 ప్రకటనలు చేయడం జరిగింది. ఒక ప్రకటనలో ముందు సుమారు 6 గంటల ప్రాంతంలో చేసిన ప్రకటనలో అక్కడ ఎటువంటి సాబటేజ్ జరగలేదన్నమాట ఫస్ట్ చెప్తే, మళ్ళా 7 గంటల ప్రాంతంలో ఇచ్చిన ప్రకటనలో వాళ్ళు ఏంటంటే సాబటేజ్ కోణంలో కూడా కేసు బుక్ చేయడం వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ 2 వ్యత్యాసాలు ఎందుకు రావటం జరిగింది, ఎవరి ఒత్తిడి మేరకు ఎస్పీ అనేది స్పందించి ఆ ప్రకటనలో మార్పు చేసిండు, ఇది కూడా తేలాల్సింది. ఒక సంఘటన జరిగిన తర్వాత మేడిగడ్డ దగ్గర ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంతవరకు అనేది ఇరిగేషన్ అధికారులు దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజే ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, ఎల్ఎన్టీ వారే బాధ్యత వహించి చేస్తారనే మాట వారు చెప్పడం జరిగింది. తర్వాత ఎల్ఎన్టీ వారు కూడా చెప్పడం జరిగింది దాని యొక్క రిపేర్స్ మేమే చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాటను గారు కూడా చెప్పడం నవంబర్ 28 నాడు ఏదో వారు కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఎల్ఎన్టీ స్టాండ్ లో ఎందుకు మార్పు వచ్చింది, ఎందుకు ఉదాసీనత అనేది అప్పుడున్న ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబించింది? తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఏ రకంగానైతే స్టెప్స్ తీసుకున్నారు ఈ 4-5 రోజుల్లోనే, అదే రకంగానే అప్పుడున్న గవర్నమెంట్ అనేది ఆ స్టెప్స్ తీసుకుంటుంటే సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుండే. ఇప్పటి వరకు కూడా ప్రజలకు స్పష్టత లేదు, అసలు అక్కడ ఏం జరిగింది, లోపాలు ఏమున్నవి, అది అసలుకులే కొందరు అసలుకులే ఆ మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ బ్యారేజ్ అనేది ఇప్పుడు అసలుకులే ఉపయోగంలో ఉండే పరిస్థితులు లేదన్న మాట చెప్తా ఉన్నారు.
సో అది వాస్తవంగా కాదు, అది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సుమారు 800 కోట్ల వరకు అనేది రిజర్వ్ బ్యాంక్ వరకు వివిధ ఏజెన్సీస్, బ్యాంకింగ్ ఏజెన్సీస్ అనేది ఏది వీళ్ళకి డెట్స్ ప్రొవైడ్ చేసింది. అందుకే రిజర్వ్ బ్యాంక్ కూడా మేము కోరింది ఏంటంటే మీరు దీనిపై దర్యాప్తు చేపట్టాలి, ప్రజాధనం అనేది అందులో ఉపయోగించడం పడేది, ఎక్కడైనా అవినీతి జరిగితే దాన్ని కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మేము స్పష్టం చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు 2 వారాల్లో నివేదిక ఇవ్వాలి కంప్లీట్ గా అంటూ హైకోర్టు చెప్పింది. ఎవరిని నివేదిక ఇవ్వమంది? ఎల్ఎన్టీనా లేకుంటే ప్రభుత్వాన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్నా? అంటే ఇప్పుడు ఆర్డర్ లో ఏం చెప్పిందో ఇంకా స్పష్టంగా రాలేదు. నాకు తెలిసినంత వరకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు 15 రోజుల సమయం జవాబు ఇవ్వటానికి కోరేది. ఓకే, 15 రోజుల గడువు అనేది ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. సో ఈ రోజు ఎల్ఎన్టీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు నిరంజన్ గారు హైకోర్టులో. సమయం కోరింది మాత్రం అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరిండ్రు. మిగతా అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారు ఒకళ్ళతానామా సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఎల్ఎన్టీతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉందండి? మీరు పిటిషన్ వేశారు హైకోర్టులో అన్నప్పుడు. కాదు, వ్యక్తిగతంగా మేము మాట్లాడే సమస్య ఉండదండి ఎవరితో కూడా. మేములే ప్రభుత్వ పరంగానే దానిపై యాక్షన్ కావాలని కోరుతున్నాం. ప్రభుత్వం అనేది గతంలో ఉన్న ప్రభుత్వం స్పందించని కారణాన చీఫ్ సెక్రటరీకి అనేది సిఓ వికాస్ రాజు గారు లెటర్ రాసిండ్రు November 7th తదుపరి యాక్షన్ తీసుకోమని. దాని మీద చీఫ్ సెక్రటరీ గారు ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటే దాని మీద ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఇండివిజువల్ గా ఏ డిపార్ట్మెంట్ అనేది క్వశ్చన్ చేయటం అనేది సమస్య ఉత్పన్నం కాదు. మేము ఏది చేసినా కానీ త్రూ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి త్రూ గవర్నమెంట్ మరియు హైకోర్టు ద్వారానే మేము ముందుకెళ్తాం. సో ఇప్పుడు బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. రఘునందన్ రావు ఒక కీలకమైనటువంటి డిమాండ్ చేశారు, సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి అనేటువంటి మాట. అసలు దోషి ఎవరో బయటపడుతుంది అంటూనే 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాళేశ్వరంపై ఒక సమీక్ష జరిగింది. 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది. ఇప్పుడు ఏంటంటే రఘునందన్ గారు వారి మేధావులు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కూడా ఇప్పుడు హైకోర్టు పరిధిలో అనేది ఈ అంశం ఉంది. ఇవాళ నుంచి హైకోర్టు పరిధిలోకి వచ్చింది. ఏ నిర్ణయం అయినా కానీ హైకోర్టు యొక్క తీర్పు ప్రకారం వాళ్ళ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అయితే 2-3 రోజుల క్రితమే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది, సిట్టింగ్ జడ్జితో అనేది పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్న మాట చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు అల్టిమేట్ గా ఏ నిర్ణయం తీసుకుని ఏ విధంగా సూచిస్తే, ప్రభుత్వానికి సూచిస్తే, ఏ విధంగా మాకు సూచిస్తే మేము ఆ విధంగా ఫర్దర్ మూవ్ అవుతాం. సో నిరంజన్ గారు, మీరు కూడా వెళ్ళి చూసొచ్చారా మేడిగడ్డ ఎక్కడ 2 PS కుంగిపోయాయి అనుకున్నప్పుడు అక్కడ ఏ లోపం జరిగింది, ఎందువల్ల అయింది అనేది? అంటే వ్యక్తిగతంగా నేను పోయి చూడలేదు, కానీ ఎవరైతే అక్కడ ఉన్నవారు ఉన్నారో మా ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు అనేది అక్కడ ఉన్నారు, వారు అక్కడ పోయి చూడటం జరిగింది. వారు కూడా బాధితులు, అక్కడ ఈ డ్యామేజ్ తోటి వారు కూడా బాధితులు. వారులే మాకు అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఏవైతే లోపాలు ఉన్నావో ఆ లోపాల గురించి అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అక్కడ ఏ లోపం ఉందని మీరు అనుకుంటున్నారండి? నిర్మాణ పరంగా నాణ్యతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయా, లేకుంటే డిజైన్ పరంగానే లోపం ఉంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు కేసీఆర్ గారే చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ వారు చెప్పడం జరిగింది. మొత్తం కాళేశ్వరం డ్యామేజ్ కు సంబంధించి రూపకల్పన చేసిందే కేసీఆర్ గారు అనే మాట ఆయన చెప్పడం జరిగింది గతంలో. వారు బీఆర్ఎస్ వారు చెప్పడం జరిగింది. సో ఆయన చేసిన డిజైన్ లో ఇప్పుడు లోపాలు కనబడుతున్నాయి. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది, వాళ్ళు నిపుణులు. అందుకు ఆడియో మ్యూట్ అయిందండి. వాళ్ళ మాట చెప్పడం జరిగింది. ఇంకో విషయం వినబడుతుంది ఏంటంటే అసలు దానికి మొత్తానికి రిపేర్ చేసే పరిస్థితే లేదు. మొత్తం మేడిగడ్డ ఆ బ్యారేజ్ కు
మొత్తం అది వేస్టేజ్ కిందనే పోతుంది అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఫర్దర్ నీటిపారుదల సౌకర్యాలకు ఎటువంటి వినియోగ యోగ్యంగా ఉండే పరిస్థితి లేదనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి నిపుణులు అనేది దాని మీద ఎంబడే స్పందించి దానిపై వాస్తవాలు ఏందో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సుమారుగా 2 నెలలు కావస్తున్నా కానీ గత ప్రభుత్వం నిద్రమత్తులో ఉన్నందుకు, అధికారులు నిద్రమత్తులో ఉన్నందుకు ఇప్పటి వరకు కూడా వాస్తవ పరిస్థితులు ఏందనేది ప్రజలు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే సాగునీటి రంగానికి లేకుంటే నీటిపారుదల కోసం ఉపయోగపడదా, లేకుంటే మిగిలినటువంటి అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కూడా ఉపయోగపడవా? వాటిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ దిశలో ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. ఎస్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి సమీక్షలో మాత్రం ఎల్ఎన్టీ ప్రతినిధులు చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటిది ఒక క్లారిటీ అయితే, డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయిపోయింది, నిర్మాణం గురించి మాత్రమే మాకు తెలుసు, డిజైన్ గురించి మాకు తెలీదు అనేటువంటి మాటలు. సో ఎవరి నుంచి అది రాబట్టే ప్రయత్నం చేస్తారు? అక్కడ లోపం జరిగింది లేకపోతే డిఫెక్ట్ అనేది ఉంది అనుకున్నప్పుడు నేను పేపర్లో చూసినంత వరకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సమావేశంలో ఎల్ఎన్టీ వారిని ప్రశ్నించడం జరిగింది. డిజైన్ లో లోపాలు ఉన్నాయనే విషయాన్ని మీరు ప్రస్తావనకు తీసుకురాకుండా మీరు వర్క్స్ ఎట్లా చేశారనే క్వశ్చన్ అనేది వారు చేయటం జరిగిందనేసి పత్రికల్లో నేను చూశాను. అది చాలా వ్యాలిడ్ పాయింట్ అది. సో వారు ఇది కూడా ప్రశ్నించడం జరిగింది, మీ ఎల్ఎన్టీలో నిపుణులు లేరా, ఎక్స్పర్ట్స్ లేరా, ఇంత పెద్ద సంస్థ అనేసి కూడా వారు ప్రశ్నించడం జరిగింది. సో ఎల్ఎన్టీ సంస్థ కూడా చేతులు ఎత్తేయడానికి వీలు లేదు. ఎల్ఎన్టీ సంస్థ కూడా బాధ్యత వహించాలి. వాళ్ళు ఒక నిర్మాణాన్ని చేపట్టినప్పుడు అక్కడ ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను కన్సర్న్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి, ఆ డిజైన్ లో ఏమైనా లోపాలు ఉంటే ఆ డిజైన్ అధికారుల దృష్టికి తీసుకొచ్చేసి సవరించే ప్రయత్నం చేయాలి. సవరించే ప్రయత్నం చేయకుండా అధికారులే డిజైన్ అనే లోపాలు ఉన్న డిజైన్ ఇచ్చిండ్రు, మేము లేదు దాన్ని అనేది అదే విధంగా నిర్వహించమనేసి తమ బాధ్యత నుంచి వారు తప్పించుకోలేరు. సో ఇప్పుడు 2 నెలల కాలం అవుతుంది. అక్టోబర్ 21న కుంగిపోయింది, 2 PS కుంగాయి అనుకున్నప్పుడు 2 నెలల కాలం ఎందుకు ఈ జాప్యం జరిగింది, కాలయాపన ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు? అది కేసీఆర్ గారిని అడగాలి, కేటీఆర్ గారిని అడగాలి. ఎల్ఎన్టీ ఏం ఆన్సర్ ఇస్తోందండి? ఇప్పుడు ఎల్ఎన్టీ ఫస్ట్ చెప్పింది కదా, వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళనే మేము బాధ్యత వహిస్తాము, మేమే పునర్నిర్మాణం చేస్తామని చెప్పింది జనరల్ మేనేజర్ అనుకుంటా. ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ గారు కూడా బహుశా November 28 నాడు వారు చిట్ చాట్ లో ఏదో మాట్లాడుకుంటూ చెప్పింది, బాధ్యత అంతలే ప్రజల మీద ఏం భారం పడది, ఎల్ఎన్టీ సంస్థనే మోస్తుందన్న మాట చెప్పిండు. ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ మేము మోయమన్నప్పుడులే కేటీఆర్ ఎందుకు కామ్గున్నాడు? అసలు ఆ సమస్యపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడినట్టు నాకైతే తెలియదు. సో ఇందులో ఎవరెవరిని ప్రతివాదులుగా లాగుతున్నారు? మీరైతే పిటిషన్ వేశారు, కేవలం ఎల్ఎన్టీయేనా, గత సర్కారు మినిస్టర్లు వీళ్ళందరూ ఉంటారా అందులో? ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీని కూడా మేము అందులో పేర్కొనడం జరిగింది. ఓకే. డ్యామ్ సేఫ్టీ అథారిటీని, రిజర్వ్ బ్యాంకును, అదే విధంగా ఇతర సంస్థలు, దీంతో లింక్ ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నావో, అంటే ఈ బ్యారేజెస్ నిర్మాణానికి సంబంధించి నేషనల్ లెవెల్ ఏవైతే అథారిటీస్ ఉన్నావో వాళ్ళని కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. సో పర్యావరణ శాఖతో పాటుగా ఎవరైతే స్ట్రక్చర్ స్టెబిలిటీకి సంబంధించి సర్టిఫికెట్లు ఇవన్నీ ఇచ్చారో వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అవును, అంటే వాళ్ళందరి యొక్క సమాధానం కూడా అవసరం ఉంటుంది, ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ 15 రోజుల కాలం సరిపోతుందంటారా మీకు పూర్తి వివరాలు అందించడానికి హైకోర్టుకి? మా దగ్గర ఉన్న సమాచారం అందించాల్సిందిలే గవర్నమెంట్ తరఫున, సమాచారం అందించాల్సింది ఎల్ఎన్టీ తరఫున, సమాచారం అందించాల్సింది సేఫ్టీ అథారిటీ, ఎవరైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే లేఖ రాసిండ్రో ఆ లేఖకు ప్రతిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రాస్తుంటూ ఏమి లోపాలు లేవంటూ మాట చెప్పడం జరిగింది. దానికి ప్రతిగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక లేఖ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కు రాయటం జరిగింది. ఏవి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయలేదు, వాస్తవంగా ఉన్న విషయాలను చెప్పడం జరిగిందన్నమాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్లీ 2-3 రోజుల కింద వారు మరొక లేఖ రాయటం జరిగింది. మీరు మొత్తం అక్కడ నీటిని తొలగించేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మళ్ళొక్కసారి వచ్చి పరిశీలించాలనుకుంటున్నాం అన్నమాట కూడా చెప్పడం జరిగింది. దానికనేది రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా స్పందిస్తుంది చూడాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా అక్కడికి వెళ్ళి చూస్తామన్న మాట వారు చెప్పడం జరిగింది. టెక్నికల్ గా ఏవైతే లోపాలు విషయాలు ఉన్నావో దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం, స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం, ప్రజలకు అసలు విషయాలు తెలపాల్సినటువంటి బాధ్యత నిపుణుల మీద ఉన్నది. మేము మాత్రం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది. అయితే ఇప్పుడు 15 రోజుల కాలం అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇవ్వలేదు, నిధులు కేటాయించలేదు అని కేసీఆర్ సర్కార్ చెప్పినప్పటికి కూడా అక్కడ పర్యావరణ శాఖ అనుమతులతో పాటుగా మిగతా అనుమతులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయించింది. అందులో ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళ స్వయంగా చెప్తారు కదా, ల్యాబ్ సేఫ్టీ అథారిటీ కూడా కోర్టుకు చెప్తుంది. అవును, లోపాలు ఉన్నావో వాళ్ళు చెప్తారు. అదే విధంగా ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్పాలనో వాళ్ళు చెప్తుంది. ఇవన్నీ ఇప్పుడు అన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మళ్ళీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యలో వాళ్ళ కన్వెన్షన్స్ లో విభేదాలు ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటో ముందుకు వస్తే తెలుస్తుంది కదా, కోర్టు అబ్జర్వ్ చేస్తుంది కదా. ఎస్. సో మీరు కరెక్ట్గా ఎన్నికల ముందే రైతు బంధుకు సంబంధించి కూడా ఈసీ దగ్గరికి వెళ్ళారు, దాన్ని ఆపేలా చేశారు అనేటువంటి పర్టికులర్గా ఒక కామెంట్ కావచ్చు, ఆరోపణలు అనేవి మీ మీదే వచ్చాయి కదా అప్పుడు కూడా? కాదండి, ఇప్పుడు ఒకటి ఏంటంటే స్పష్టంగా ఈ విషయంలో ఒక క్లారిటీ అవసరం ఉంది. రైతు బంధుకు వ్యతిరేకంగా లేము, ముందే చెప్పాం. మా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడాలే ఎలక్షన్ కమిషన్లు నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందే ఎలక్షన్ కమిషన్ ను కలిసినప్పుడు వాళ్ళు రైతు బంధును ఆపమని ఎప్పుడు కోరలేదు. రైతు బంధు ఇచ్చేది ఏందో ఈ షెడ్యూల్ వచ్చే ముందే ఏమని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు ఎట్లయితే ఎలక్షన్ డేనే పోలింగ్ డే నాడు పడ్డదో ఆ విధంగా కాకుండా చూడమని వారు చెప్పడం జరిగింది. అయితే చివరకు 3-4 రోజుల ముందనేది ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒక నిబంధన కూడా ఉంది, ఎలక్షన్ పర్పస్ గా యూజ్ చేసుకోవద్దు అన్నమాట చెప్పడం జరిగింది. వీరు హరీష్ రావు గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ టీవీలో మేము చూడటం జరిగింది. ఇక ఈ మంగళవారం నాడు మీరు మార్నింగ్ లేసేసి స్నానం చేసేసి రెడీ అయ్యేసి మీరు టిఫిన్ చేసే లోపల మీ ఫోన్లు మోగుతాయి, మీకు రైతు బంధు అమౌంట్ అనేది బ్యాంకులో పడ్డదని మెసేజ్ వస్తుంది అనేసి వారు చెప్పినది. ఎలక్షన్ కమిషన్ అనేది పొలిటికల్ పర్పస్ కు ఎలక్షన్ పర్పస్ కు యూజ్ చేసుకోవద్దు ఈ అంశాన్ని చెప్పిన తర్వాత ఆయన మాట్లాడటం జరిగింది. దానికి బాధ్యత హరీష్ రావు అదే బీఆర్ఎస్ అది. మేము కేవలం నేను ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాసింది, ఆయన టీవీ ఛానల్లో ఆయన మాటలు మాట్లాడిన తర్వాత మీరు వారిని ఎలక్షన్ పర్పస్ కు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ రైతు బంధు అంశాన్ని ఉపయోగించకుండా చూడండి. మేము ఎక్కడ కూడా రైతు బంధును రైతులకు జరిగే లాభాన్ని ఆపమని ఎక్కడా కోరలేదు. కానీ వారు కాంగ్రెస్ ను బ్లేమ్ చేయాలని, నన్ను బ్లేమ్ చేయాలని వాళ్ళ మీటింగ్ లో కేటీఆర్ తర్వాత హరీష్ రావు గారు కూడా నా పేరు తీసుకునేసి ప్రచారం చేసి పబ్లిసిటీ ఇచ్చింది. వాళ్ళు నేను ఎంబడే రిజైండర్ ఇచ్చారు వాళ్ళకు.
నేను ఇచ్చిన లేఖలో ఎక్కడైనా రైతు బంధు ఆపమని మేము అడిగామా? కేవలం ఇంతనే కోరాం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవద్దని చెప్పడం జరిగిందో అలా వాడుకోకుండా చూడండి అని మాత్రం చెప్పడం జరిగింది. అవును, ఆ విధంగా లేఖ రాయటం తప్పు కాదా? అసలు వాళ్ళే అత్యుత్సాహంతో పోయేసి వాళ్ళే రైతులకు నష్టం చేసేది వాళ్ళు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకి న్యాయం జరగాలి అంటే, నష్టం చేయకుండా చూడాలి అంటే రైతు భరోసా, సో అది ఎప్పటిలోగా అరుగుతుంది అనుకుంటున్నారు మీరు? దీనికి కూడా లెక్కలు చెప్తున్నారా, లేకుంటే దీన్ని పెండింగ్ లో పెడుతున్నారా? అంటే ప్రభుత్వం అనేది అన్ని విధాల ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఓకే, త్వరితగతిన మా మేనిఫెస్టోను, మా 6 గ్యారెంటీస్ అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలపటానికి గాను 2 రోజులు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసేసి ఆర్థిక పరిస్థితులపై ఒక శ్వేతపత్రం కూడా పబ్లిష్ చేయబోతున్నారు మా ప్రభుత్వం. ఓకే, పబ్లిక్ అనేది అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. మా కమిట్మెంట్ అయితే ప్రజలకు, అన్ని వర్గాల వారికి, రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు అందరికీ లాభం, మహిళలకు అందరికీ లాభం చేయాలనే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. మా కమిట్మెంట్ తప్పకుండా అదే విధంగా ఉంటుందన్నమాట మనం చేస్తాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం.